Hi, this is Dr. Amala, consultant physician focused on joint care at Arka Hospitals, Kurnool. ఇవాళ మనము చాలా మంది పేషెంట్స్ మాకు కీళ్ళ నొప్పులు అని ఇలా చూపిస్తూ ఉంటారండి. అందుకే ఒక డిఫరెన్సియేషన్ ఎలా చేసుకోవాలి అంటే కీళ్ళ వాతం నొప్పుల నుంచి మిగతా నొప్పుల్ని మనం గ్రాస్ గా ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చో చెప్తాను. కీళ్ళ వాతంలో వచ్చే నొప్పులు చూడండి, ఇది కీలు, ఇది కీలు, ఇది కీలు, ఇవి కీళ్ళు. సో యూజువల్ గా ఈ కీళ్ళ దగ్గర వాపులు వస్తాయి, పొద్దున్న లేస్తూనే పట్టేసినట్టుగా ఉండి నొప్పులు ఉంటాయి. దాన్ని మనం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. అలాంటి నొప్పులు ఉన్నప్పుడు కీళ్లవాతం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది కీళ్లవాతం ఉందండి అని ఇలా చూపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ కీళ్ళ దగ్గర వాపులు కానీ స్పెసిఫిక్ గా కీళ్ళ దగ్గర నొప్పులు ఉండవు, ఇలా నొప్పులు చూపిస్తూ ఉంటారు. సో ఇలా ఉండే నొప్పులు చాలా సార్లు మామూలుగా యంగ్ పేషెంట్స్ లో అనుకోండి డెఫిషియన్సీస్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఫైబ్రోమయాలజియా అంటాం, అంటే అదొక కండరాల జబ్బు. నేను నెక్స్ట్ వీడియోలో ఫైబ్రోమయాలజియా గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఆ నొప్పులు అయ్యే అవకాశం లేదు. అంటే నరాలకు సంబంధించిన న్యూరోపతీస్ అంటాం కదా, అవి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఎల్డర్లీలో అయితే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు మెత్తపడటం వల్ల వచ్చే నొప్పుల్ని కూడా ఇలానే చూపిస్తారు వాళ్ళు. సో అవి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కీళ్ల వాతం అంటే గుర్తుపెట్టుకోండి, వాపు, నొప్పి, స్టిఫ్నెస్ ఉంటేనే కీళ్ల వాతం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు అంటే కీళ్ల నొప్పులతో పాటు అదర్ ఫీచర్స్ అంటే వెయిట్ తగ్గిపోవటము, జ్వరం రావటము, చర్మం మీద ర్యాషెస్ రావటం, కాళ్ల వాపులు రావటం, ఇలా సిస్టమిక్ సిమ్టమ్స్ అంటాం. అదర్ ఫీచర్స్ తో పాటు నొప్పులున్నా కూడా కీళ్ల వాతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు మీకున్నాయి అంటే మటుకు మీరు రుమటాలజిస్ట్ ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ.